వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నేటి నుంచి 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పులివెందులకు వెళ్లనున్నారాయన. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొననున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నేటి నుంచి 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నాడు. రేపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పులివెందులకు వెళ్లనున్నారాయన. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొననున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రము కడప జిల్లాలో ఉన్నటువంటి తన సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పులివెందులకు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా బాకరాపేటలో ఉన్నటువంటి తన సొంత నివాసానికి సాయంత్రం 5:30 చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలకు కూడా మాజీ ముఖ్యమంత్రి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉంది. మా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు జూలై 8వ తేదీ దివంగత నేత రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు ప్రత్యేక ప్రార్థనలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనేటువంటి పరిస్థితి. తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ ఘాట్ లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ లో దివంగత నేత ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి నివాళులు అర్పించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఉదయం 6 గంటల నుంచి దాదాపు 8:30 గంటల వరకు ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జయంతికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి ఉంది. అయితే పులివెందుల నుంచి రేపు ఉదయం 6 గంటలకు పులివెందుల నుంచి బై రోడ్డు మార్గం ద్వారా ఇడుగులబాయి చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న అనంతరము ప్రార్థనలు పూర్తయినటువంటి నేపథ్యంలోనే అక్కడి నుంచి పులివెందులకు తన సొంత ఇంటికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కార్యకర్తలకు తర్వాత నాయకులకు అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఆ షెడ్యూల్ అనేటువంటిది పార్టీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కార్యక్రమాలకు ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలకు సంబంధించి 2 రోజుల పర్యటనలో భాగంగా ఆ కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఏదైతే ఈ జయంతి అనంతరము అంటే 9:30 తర్వాత సాయంత్రం 3 గంటల వరకు పులివెందులోనే అందరికీ అంటే కార్యకర్తలతో పాటు ఇతర నాయకులకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు అనేటువంటి చెప్పుకునేటువంటి విధంగా పార్టీ నాయకులు షెడ్యూల్ అనేటువంటి తయారు చేయడం జరిగింది. అందుకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు కూడా రాజశేఖర రెడ్డి ఘాట్ లో స్థానిక పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక భద్రత అనేటువంటిది అటు సొంత ఇంటి దగ్గర కావచ్చు అలాగే ఘాట్ లో కావచ్చు 2 చోట్ల కూడా భద్రతా చర్యలు అనేటువంటివి కూడా తీసుకోవడం జరిగింది. ఎలాంటి పొరపాటు అంటే గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యాలయంలోనూ ఇంటి ఆవరణలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఇంటి వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. గంగోత్రి, సుబ్బారెడ్డి, గతంలో సింగయ్య అనే వ్యక్తి మరణించాడు పర్యటనలో. ఈ పర్యటనలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పోలీసులు బందోబస్తు ఎలా ఉంది? గంగోత్రి, గతంలో అంటే పులివెందుల్లో ఇంటి వద్ద అద్దాలు పగలగొట్టడము కార్యకర్తలకు గతంలో గత ప్రభుత్వంలో కార్యకర్తలకు కొంతమంది ఇబ్బంది పడినటువంటి అంటే ఫైనాన్స్ గా కొన్ని ఇబ్బందులు పడినటువంటిది చేసినటువంటి వర్కులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బిల్లులు రాకపోవడము గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చినటువంటి
ఆ కాంట్రాక్టర్లు కావచ్చు, స్థానికులు కావచ్చు, తోపులాట జరిగినటువంటి ఘటనలో అద్దాలు పగలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో ఆ ఇన్సిడెంట్ కు సంబంధించి కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి ఇన్సిడెంట్లు అంటే మాజీ ముఖ్యమంత్రి జరిగినటువంటి పర్యటనలో ఏవైతే కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయో, సింగయ్యమూర్తికి చెందినటువంటి కావచ్చు, తర్వాత గతంలో పులివెందులో జరిగినటువంటి ఇన్సిడెంట్లు కావచ్చు, ఇలాంటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని భద్రత అందులో ముందుగానే జట్కస్ భద్రత కల్పించేటటువంటి ప్రభుత్వం కూడా కల్పించనేటువంటిది కూడా ఆ సంబంధిత మినిస్టర్లు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అలాంటి మరీ పునరావృతం జరగకుండా, కార్యకర్తలకు కూడా ఇబ్బందులు లేకుండా, అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అటు పులివెందుల్లో సొంత ఇంటి దగ్గర భద్రతతో పాటు ఇడుగులవాయిలో కూడా రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద కూడా భద్రత అనేటువంటి కట్టుదిట్టం చేసి అనుమతులు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి వరకు అంటే ఘాటు వద్దకు అనుమతి లేనటువంటి వ్యక్తులను కూడా రాకుండా ఉండేటటువంటి విధంగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది గంగోత్రి.